హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము అన్నవరం బయలుదేరుతామట. బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. బస్సు ఎక్కేసాము, బస్సులో కూర్చున్నాము. అక్కడ బస్సు అన్నవరంలో దిగిన వెంటనే ఆటో చూసుకున్నాము. ఆటో అయితే 30 రూపీస్ పర్ పర్సన్కి. ఆటో దిగిన వెంటనే అక్కడ రాజగోపురం దగ్గర ఆపేస్తారనమాట. ఎందుకంటే ఆ వెహికల్స్ ఏమి అలౌ చేయరు. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. బస్సు వస్తుంది కదా, అదే రూట్. అదే రూట్. అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది చూడండి, అది కనిపిస్తుంది కదా. కాకపోతే వెహికల్స్ అటు నుంచి వస్తాయి కదా, కొంచెం చూసుకొని సెల్ఫీ గట్టి తీసుకోండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది. అక్కడ వెహికల్స్ అని పార్క్ చేసుకోవచ్చు. దగ్గరే ఉండే వాళ్ళైతే వెహికల్స్లో వెళ్ళిపోవచ్చు, బాగానే ఉంటుంది. అక్కడే మన చెప్పులు పెట్టుకోవడానికి చెప్పులు అక్కడే పెట్టేయాలి. స్టాండ్స్ ఉంటాయి, కౌంటర్స్ ఉంటాయి. బ్యాగ్స్ లగేజ్ గట్రా ఏమైనా ఉంటే పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లోపలికి చిన్న చిన్న లగేజ్ అయితే పట్టుకొని వెళ్ళొచ్చు. పెద్ద పెద్ద లగేజ్ అయితే ఇక్కడే పెట్టేయాలి. మొబైల్స్ కూడా వ్రతం వరకు అలౌ చేస్తారు, కానీ దర్శనానికి మాత్రం అలౌ చేయరు. అక్కడ కౌంటర్లో ఇచ్చేయాలన్నమాట. మొబైల్స్ కూడా అక్కడ సబ్మిట్ చేసేయాలి. అక్కడ అదే కదా రాజగోపురం కనిపిస్తుంది కదా, అదే. నెక్స్ట్ అక్కడ వ్రతానికి 300 రూపీస్ అనమాట ఉన్నాయి. టికెట్స్ ఉన్నాయి 300, 1000, 1500, 2000 అలా ఉన్నాయి. వ్రతం మండపం బట్టి మారుతూ ఉంటుంది అనమాట. ఇంకా మేమైతే 300 రూపీస్ తీసుకున్నాం టికెట్. ఇది బయట ఇది ఒకటే షాప్ ఉంటుంది అక్కడ. ఆ షాప్లోనే ఇవన్నీ తీసుకోవాలి. వ్రతంకి కావాల్సిన సెట్, కొబ్బరికాయల సెట్ అన్నీ చెప్పి దానికి కూడా 300 రూపీస్ అనమాట. అక్కడి నుంచి తీసుకొని టికెట్స్ తీసుకొని లోపలికి ఎలా ఎంటర్ అవుతాము. లోపలికి వెళ్ళాక వాళ్ళు చెప్తారు ఏ రూమ్లోకి వెళ్ళాలో. మేము ఇదిగోండి స్టార్ట్ అయ్యాం. వాళ్ళు ఏమంటే ఇచ్చారు, వ్రతానికి ఒక ఎల్లో కలర్ క్లాత్ ఉంది కదా, క్లాత్, బియ్యం, కొంచెం అక్షంతలు, పసుపు, కుంకుమ, ఉదయపు కుందు, అగరబత్తులు ఇచ్చారు, తమలపాకులు అన్నీ కలిపి ఇక పూజ చేసాము. కంప్లీట్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.